హాయ్ గైస్, వెల్కమ్ టు డిసెంబర్ 2021 హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. క్యాబినెట్ అప్రూవ్ 76 crores పుష్ ఫర్ సెమీ కండక్టర్ మేకర్స్. అంటే మన భారతదేశంలో సెమీ కండక్టర్స్ అనే యొక్క తయారీ రంగం అనేది చాలా అంటే ఇంతకుముందు చైనా నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళండి. ఇంతకుముందు మన సెమీ కండక్టర్ తయారీ రంగం అనేది మన భారతదేశంలో ఉంది. ఎప్పుడైతే గ్లోబలైజేషన్ జరిగిందో అంటే 1991కు ముందు సెమీ కండక్టర్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఫ్యాక్టరీస్ కావచ్చు, కొన్ని చిన్న చిన్న ఫిల్మ్స్ అనేవి ఉండే అనమాట. గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి సెమీ కండక్టర్ని ఎప్పుడైతే దిగుమతి చేసుకుంటున్నామో అవి మన భారతదేశంలో తయారయ్యే సెమీ కండక్టర్ల కన్నా తక్కువ వేతన అంటే తక్కువ రేట్లకే దొరకడం కారణంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే సంస్థలనే మూతపడ్డాయి అనమాట. సో ఇప్పుడు ఏంటి, చైనా నుంచి సెమీ కండక్టర్ని మనం దిగుమతి చేసుకోవట్లేదు. చైనా వారు కారణం కావచ్చు, లేకపోతే పెండమిక్ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు. దాని కారణంగా మన భారతదేశంలో సెమీ కండక్టర్ షార్టేజ్ కారణంగా కార్లు కావచ్చు, తయారీ రంగానికి సంబంధించినటువంటి కంప్యూటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి అనమాట. సో ఆ యొక్క రంగాలని అభివృద్ధి చేయడం కోసం ఏం చేశారంటే మన భారతదేశంలోనే సెమీ కండక్టర్ తయారు చేసే విధంగా దాంట్లో భాగంగా 76,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ యొక్క పెట్టుబడి అనేది ప్రభుత్వం అనేది పెడుతుందన్నమాట. సో దీనికి క్యాబినెట్ అప్రూవ్ అనేది దొరికిందనమాట. అంటే ఎవరైనా కానీ ఒక సెమీ కండక్టర్కి సంబంధించినటువంటి కంపెనీ కన్నా పెట్టారనుకోండి, దానికి సంబంధించినటువంటి ఈ 50% పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో 15% దానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వమే కేటాయిస్తుందన్నమాట. మొత్తం 76,000 కోట్ల రూపాయలు అనేవి ఈ స్కీమ్ కింద కేటాయించడం అనేది జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఏంటంటే ఎలక్ట్రానిక్ సెక్టార్లో 2.3 lakh crore అనేది గవర్నమెంట్ అనేది పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉందన్నమాట. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క లీడింగ్ చిప్ మేకర్స్ అని మనం కనుక చూసుకుంటే యూఎస్ అనమాట 47% అనమాట గ్లోబల్ సెమీ కండక్టర్ సంబంధించి, ఇది 2020 లెక్కల ప్రకారం. జపాన్ డామినెన్స్ వాజ్ వైల్ సౌత్ కొరియా షేర్ హ్యాస్ ఇంక్రీజ్డ్. అంటే ఈ యొక్క జపాన్ డామినెన్స్ అనేది కొంతవరకు క్షీణించింది, సౌత్ కొరియా అనేది చాలా వరకు అభివృద్ధి చెందిందనమాట. సో ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా మనం ఈ అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే ఈ యొక్క సెమీ కండక్టర్ సంబంధించినటువంటి స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎవరైనా కానీ కంపెనీ కన్నా పెడితే దానికి సంబంధించినటువంటి 50% ప్రాజెక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం అనేది సహకారం అందిస్తుంది అనమాట. సో దీని కారణంగా ఏంటి అంటే దేశీయంగా ఉన్నటువంటి ఇండిజీనియస్గా మనం అభివృద్ధి చెందుతాం. ఇండియాకి సంబంధించినటువంటి సెమీ కండక్టర్ మిషన్ అనే దాని కింద దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఐఏఎఫ్ చాపర్ సంబంధించినటువంటి క్రాష్లో ఈ యొక్క ఎవరైతే ఒక్కడే మిగిలాడు అన్నమాట సర్వైవర్, ఎవరైతే ఈ యొక్క గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అనే అతను కూడా మరణించడం అనేది జరిగిందనమాట. సో ఏదైతే ఆయన MI-17V5కి సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే ఉందో పైలట్ అనమాట. సో ఆయన కూడా మరణించాడు. సో అంతే, ఈ యొక్క ఫస్ట్ పేజీలో ఇంతేనండి. సో ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ పేజీలో కనుక వెళ్తే ఏ ఫాల్స్ కాన్ఫ్లిగేషన్ బిట్వీన్ డ్యూటీస్ అండ్ రైట్స్. అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే అండి, మన భారతదేశంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ప్రాథమిక విధులనే ఉన్నాయన్నమాట. ఈ యొక్క కాన్ఫ్లిగేషన్ అంటే ఏంటంటే కలయిక, లేకపోతే ఒకదానిగా చేయటం, రెండింటిని కలిపివేయడాన్ని మనం కాన్ఫ్లిగేషన్ అంటాం అనమాట. కాన్ఫ్లేషన్ అంటాం. సో ఈ యొక్క ఫాల్స్ కాన్ఫ్లేషన్ అనమాట. అంటే ఏదైతే ఉందో తప్పుడు విధానంలో ఈ కలయిక అనేది చేస్తున్నారు. డ్యూటీస్ రైట్స్ అనేవి ఎప్పుడూ కలపకూడదు. అలా కలిపినప్పుడు హక్కుల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. హక్కుల్లోనే కొన్ని మనకు డ్యూటీస్ అని చెప్పే విధంగా మన భారతదేశంలో హక్కులు ఉన్నాయని చెప్పేసి చాలా ఎక్స్ట్రాడినరీ ఆర్టికల్ అండి. సో ఖచ్చితంగా ఈ యొక్క ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన హక్కులు అంటే ప్రాథమిక హక్కులు విధుల గురించి చాలా బాగా చెప్పినటువంటి ఆర్టికల్ అనమాట. సో మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఏదైతే ఉందో ఆర్టికల్ 51A అనేది ఏ కింద ఉందన్నమాట. ఈ యొక్క ఆర్టికల్ 51Aని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనమాట. అదంత ఫేమస్ అమెండ్మెంట్ ఏం కాదు. సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేశారనమాట. సో ఇందిరాగాంధీ టైంలో ఏదైతే ఉందో అంటే ఈ యొక్క ఎమర్జెన్సీ ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే ఇలాంటి పరిస్థితులకు అనుగుణంగా ఉండే విధంగా అప్పుడు ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉండాలి. ఇంకా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటిని పెట్టి అప్పట్లో ఎలాంటి వాదన అనేది జరిగింది అంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఎవరైతే నిర్వర్తించలేదో వాళ్ళు చట్టపరంగా వాళ్ళని శిక్షించాలని కొన్ని అంశాలు అనేవి చెప్పారు. సో అది పూర్తిగా ఈ యొక్క చట్టాన్ని దుర్వినియోగపరిచే అవకాశం ఉందని చెప్పేసి ఆ యొక్క అమెండ్మెంట్ అనే దాన్ని కూడా దాన్ని మార్చేశారనమాట. కేవలం ఆర్టికల్ 51A కింద ప్రాథమిక విధులనే ఉన్నాయి. ఆ విధులనే ఖచ్చితంగా నిర్వర్తించాల్సినటువంటి ఏదైతే అంశాలైతే కాదనమాట. కానీ అవి విధుల కింద మన భారతదేశం చెప్పబడుతుంది అనమాట. ఏది పన్ను కట్టే హక్కు కావచ్చు, పన్ను ఖచ్చితంగా పే చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో యూనియన్ మినిస్టర్ అయినటువంటి మన యొక్క ఏదైతే లా అండ్ జస్టిస్ సంబంధించినటువంటి కిరణ్ రిజిజు ఎవరైతే క్లెయిమ్ చేశారో ఆయన ఏం చెప్పాడంటే ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్కి ఫండమెంటల్ రైట్స్కి సరైనటువంటి సమతుల్యతని తీసుకురావాలి. దాంతోపాటు మినిస్టర్ ఆఫ్ కల్చర్ సంబంధించిన కిషన్ రెడ్డి ఏం చెప్పాడంటే కాన్స్టిట్యూషన్ డే ఏదైతే ఉందో నవంబర్ 26వ తారీఖున కాన్స్టిట్యూషన్ డే అనేది జరిగిందనమాట. సో ఆయన ఏం చెప్పాడంటే
మనం ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మన యొక్క గ్రోత్కి ప్రోగ్రెస్కి సంబంధించి, అంటే ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో అది దేశం యొక్క అభివృద్ధికి, గ్రోత్కి, ప్రోగ్రెస్కి ఏదైతే ఉందో, అంటే రెండు ప్రోగ్రెస్ అన్నా కానీ ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి విధానం అని చెప్పేసి ఆయన హిందుస్థాన్ టైమ్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించడం జరిగిందనమాట. సో ఎప్పుడూ కూడా మన హక్కుల్ని ఏదైతే విధుల్ని రెండు సమంగా చూడకూడదనమాట. హక్కులు విధులు అనేవి ఎప్పుడు కూడా అంటే విధి అనేది మనం ఖచ్చితంగా నిర్వర్తించాలి అంటే హక్కులు రావాలి అంటే విధులు నిర్వర్తించాలి అనే ఒక సందేశం ఇచ్చే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, విధానాలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే మనకు హక్కులు అనే వాటి గురించి మాట్లాడే ముందు మన విధిని మనం నిర్వర్తించే విధంగా చేయాలి అని చెప్పే విధంగా ఇప్పుడు పరిస్థితులు అనేవి తయారవుతున్నాయి. అది సరైనటువంటి అంశం కాదు. అంటే విధులు అనేవి మన భారతదేశంలో చాలా వరకు ఏంటి అంటే విధులు అనేవి మనకు చెప్పారు, అంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పారు. ఒకవేళ అవి నిర్వర్తించలేదనుకోండి, అది నిర్వర్తించకపోయినా కానీ దాన్ని పెద్ద ప్రభావవంతంగా ఏం తీసుకోరనమాట. కానీ హక్కులు అనేవి ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఎందుకని ఒక ప్రభుత్వం ఇప్పుడు మనకు ఆర్టికల్ 21 అనేది చూసామనుకోండి, రైట్ టు లైఫ్. ఆర్టికల్ 21 మనకి ఏం చెప్తుంది? రైట్ టు లీవ్ లైఫ్ అనమాట. ఫ్రీగా అంటే ఫ్రీడమ్గా, అంటే మన స్వేచ్ఛగా జీవించే విధానానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 19 ఏదైతే ఉందో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు సంబంధించినటువంటి ఏదైతే హక్కులు అనమాట మనకు ఖచ్చితంగా కల్పించాలి. ఈ హక్కుల్ని హరించే అవకాశం డిక్టేటర్షిప్లో కావచ్చు, లేకపోతే ఇంపీరియల్ గవర్నమెంట్స్లో కావచ్చు, ఇవన్నీ కూడా అణిచివేసే అవకాశం ఉంది. విధులు అంటారా ఖచ్చితంగా మనం నిర్వర్తించాల్సిన రోజే లేదు. అంటే కొంతమంది విధులు నిర్వర్తించకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో చేసినంత మాత్రం నష్టమే లేదు. కానీ ఆ విధులను అతిక్రమించే విధంగా ఏదైనా చేస్తే వాళ్ళని శిక్షించడానికి చట్టాలనే ఉన్నాయి, రకరకాలైనటువంటి రాజ్యాంగంలో కాకుండా దానికి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని చట్టాలనే ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్టికల్ 14 గురించి మాట్లాడామనుకోండి. ఆర్టికల్ 14 అనేది మనకి ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరూ చట్టం ముందు అందరూ సమానులే అంటాం. సో ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను చట్టం ముందు సమానున్నే అనుకుంటే అని వాదించాలి అంటే నాతో పాటు నేను అందరినీ కూడా సమానంగా చూసుకోవాలి. అంటే నాకు వర్తించిన ధర్మం వాళ్ళకు కూడా వర్తిస్తేనే కాన్షియస్నెస్ అనేది మనకు ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చెప్తాం? నేను చట్టం ముందు సమానులే, అందరూ సమానులే అంటాం మనం. అంటే అందరూ సమానులు కాబట్టి నేను కూడా సమానులే అంటాం. సో వాళ్ళని కూడా మనం చట్టం ముందు సమానులుగా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ఆటోమేటిక్ అంటే మనకు హక్కు అనేది ఏం చేస్తుందంటే ఒక బాధ్యతను క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనకు రైట్ టు లైఫ్ అనే హక్కు అనేది ఉంది, ఆర్టికల్ 21 అనేది. అంటే మనకు జీవించే హక్కు అనేది మనకు ఉంది అంటే మనతో పాటు మన భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ హక్కు అనేది ఉంది. సో ఆ హక్కు అనేది ఉంది కాబట్టి మనం ఏం చేయాలా? ఇతరులని అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని త్యజించే విధంగానో చంపే విధంగా చేయకూడదు. అంటే ఇప్పుడు మనకు ఒక హక్కు అనేది ఉన్నప్పటికీ కూడా ఆ హక్కు అనేది మనకి ఏం చేస్తుంది? ఒక బాధ్యతను కూడా కల్పిస్తుంది అనమాట. సో ఇలాంటి బాధ్యతలు అనేవి హక్కుల రూపంలో వస్తున్నాయి కాబట్టి ప్రత్యేకంగా మన డ్యూటీస్ని మనం ఏర్పాటు చేసుకుని ఆ డ్యూటీస్ మీద చట్టబద్ధత అనేది కల్పించడం అనేది సరైనటువంటి అంశం కాదనమాట. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది నాకుంది. సో అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది కాబట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా మనం గౌరవించాలి. అంతేకాకుండా అలా ఎక్స్ప్రెస్ చేశారని వాళ్ళ మీద పోయి దాడులు చేసామనుకోండి, అప్పుడు అది ఖచ్చితంగా చట్ట వ్యతిరేకం అవుతుంది. చట్ట వ్యతిరేకంగా వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు మనకు ఈ హక్కులు చెప్పింది ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క రైట్స్ అండ్ లిమిటేషన్స్ అనమాట. అంటే హక్కుల్లోనే మనకు కొన్ని పరిధులనే ఉన్నాయి. సో ప్రత్యేకంగా మనం డ్యూటీస్ రూపంలో చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం డ్యూటీస్ కనుక మనం మాట్లాడుకుంటే పన్ను కట్టే హక్కు, మనం చాలా చోట్ల పన్ను అనేది కడుతున్నాం. ప్రతి వస్తువును కొనేటప్పుడు జీఎస్టీ రూపంలో పన్ను వేతనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇళ్ళ స్థలాలు కొనేటప్పుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం డ్యూటీస్ అనేవి ఖచ్చితంగా నిర్వర్తిస్తూ ఉన్నాం అనమాట. మన డ్యూటీస్ ఏంటి? మన తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మన పిల్లల్ని కాపాడటం, అది కూడా ఒక డ్యూటీగా ఉంది. అది అందరూ చేస్తూనే ఉన్నారు. సో ఇలాంటి వాటిని మళ్ళీ మనం ప్రత్యేకంగా ఒక చట్టం రూపంలో ఏర్పాటు చేయడం అనేది ఒక విచిత్రమైనటువంటి చర్య. అది ఏంటంటే కొంతమందిని అన్యాయంగా ఈ చట్టాన్ని ఉపయోగించి వాళ్ళని హింసించడానికి, అంటే ఇప్పుడు మనం చెప్తాం కదా, ఏదైతే ఉపాయ్ యాక్ట్ అనేది, ఏదైతే అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ యాక్ట్ అని, అంటే ప్రివెన్షన్ యాక్ట్ అని, సో అది ఏదైతే ఉందో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఉంది కదా. సో ఆ యాక్టివిటీస్ యాక్ట్ మనం ఏం చేస్తున్నాం? ఉపాయ్ యాక్ట్ని మనం చట్ట విరుద్ధంగా ఒక్కోసారి ఏంటి కొంతమంది రాజకీయ వ్యతిరేకుల్ని అణగదొక్కడానికి వాడుతున్నాం. సో ఇప్పుడు ఇలాంటి చట్టాలు తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్ని ఈ యొక్క చట్టాల కింద హెరాస్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఉంటుందన్నమాట. సో దీని ప్రకారం మనం ఏంటి ఈ యొక్క డ్యూటీస్ అనేది అంటే ఇప్పుడు మనం ఏదైనా కానీ ఒక డ్యూటీ హక్కు కావాలి అంటే మనం విధులు నిర్వర్తించాలి అనేది సరైనటువంటి అంశం కాదు. హక్కు అనేది ఎందుకు ఇవ్వడం అనేది జరుగుతుందంటే ఈ యొక్క భారతదేశంలో పుట్టిన తర్వాత, భారతదేశ పౌరుడైన తర్వాత మన రాజ్యాంగం యొక్క విధి ఏంటి అంటే ఆ భారతీయుడికి కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి హక్కులే మాట్లాడుతున్నాం మనం.
ఆ ప్రాథమికమైనటువంటి ఒక హక్కులు కూడా అందాలి అంటే మనం ప్రాథమికమైనటువంటి విధులు నిర్వర్తించాలి అంటే కొంతమంది ప్రాథమిక విధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో ఉంటారు. అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉంటారు, మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా హక్కులు అనేవి మన భారత రాజ్యాంగం అనేది కల్పించడం జరిగింది. సో అలాంటి వాళ్ళకి మరి ఇప్పుడు డ్యూటీస్ చేయలేరు కాబట్టి వాళ్ళకి హక్కులు హరించి వేస్తున్నాం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఎప్పుడూ కూడా ఈ యొక్క రెండు వైవిధ్యమైనటువంటి అంశాలని కలిపేయటం అనేది సరైనటువంటి అంశం కాదు. ఇప్పుడు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఈ విధానాన్ని పూర్తిగా మానుకోవాలి. అలా కనుక మానుకోకపోతే ఈ యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి రాజ్యాంగం, ఈ రిపబ్లిక్ ఏదైతే ఉందో, గణతంత్ర దేశం అనేది ఏదైతే ఉందో దానికి విఘాతం కలిగించే విధంగా ఇలాంటి పనులనే ఉంటాయి అని చెప్పారు. సో ఇక నెక్స్ట్ మనం కనుక చూస్తే ఈ సెక్యూరిటీ అంటే సెక్యూరింగ్ ద యంగ్ పీపుల్కి ఏంటంటే బూస్టర్ డోసులు అనేవి ఇవ్వాలని చెప్తున్నారు. సో అది పెద్ద సింపుల్గా వార్డింగ్లోనే ఉందండి. ఈ యొక్క కోవాక్స్ కంపెనీకి సంబంధించి కోవాక్సో అనే యొక్క ఏదైతే ఉందో కోర్బీవ్యాక్స్ అనేది, తర్వాత స్పుట్నిక్ వి అనేది, జెనోవాకి సంబంధించినటువంటి స్పుట్నిక్ వి కావచ్చు, తర్వాత జికోవి డి కావచ్చు, ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్ అనమాట. చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి. తర్వాత స్పీకర్ హూ స్టిఫిల్ డిబేట్ అంటే స్పీకర్ అనేవాడు ఎవరు? స్టిఫిల్ డిబేట్ అంటే డిబేట్ని ఆపే హక్కు అనేది అతనికి లేదనమాట. అంటే ఏదైనా కానీ స్పీకర్ అంటే మనకు చట్టసభల్లో ఉన్నటువంటి స్పీకర్ అనేవాడు అతనికి కొన్ని అధికారాలు అనేవి ఉన్నాయి. కానీ ఈ చర్చల్ని ఆటంకపరిచి లేకపోతే చర్చల్ని జరగనీయకుండా చేసే అధికారం అనేది స్పీకర్కి లేదు అని చెప్తున్నాను అనమాట. స్పీకర్ హ్యాస్ యాంపిల్ పవర్ టు క్వెల్ డిజార్డర్లీ బిహేవియర్ బట్ దేర్ ఆఫ్టర్ ద హౌస్ ఈజ్ ద మాస్టర్. అంటే ఇప్పుడు స్పీకర్కి ఒక సమృద్ధి యాంపిల్ అంటే ఏదంటే చాలా ఎక్కువ మొత్తంలో అధికారం అనేది ఉందన్నమాట. దేనికి? ఈ యొక్క డిజార్డర్లీ బిహేవియర్ అనమాట. అంటే తప్పుదారిలో ఉండే వాళ్ళని ఏదైతే అణగదొక్కడానికి అంటే అణగదొక్కడానికి సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి అధికారం అనేది స్పీకర్కి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఒక అణగదొక్కిన తర్వాత అక్కడ చట్టసభ అనేది సాధారణ పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా హౌస్ అనేదే మాస్టర్. హౌస్లో ఏది చెప్తే అది ఆయన వీక్షిస్తూ ఉండాలి. కానీ ఆ హౌస్కు సంబంధించిన విషయాల్లో ఆయన నిర్ణయాలు అనేవి సరైనటువంటి అంశం కాదని చెప్తున్నారు అనమాట. నవంబర్ 29, 2021 జరిగినటువంటి అంశం అనేది మన భారతదేశ చరిత్రలోనే ఈ యొక్క లోక్సభ రాజ్యాంగంలోనే ఒక బ్లాక్ డేగా అభివర్ణించవచ్చు అనమాట. అక్కడ జరిగినటువంటి పరిస్థితులు అనేవి అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ఆ యొక్క ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేయకుండానే ఆయన డైరెక్ట్గా పార్లమెంట్లోకి రావడం అనేది జరిగింది. సో దీంట్లో ఫస్ట్ ఏం చేశారంటే 3 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో కాంట్రవర్షియల్ ఫార్ములాస్ ఏదైతే ఉందో ఆ బిల్లుని 2021 అంటే రిపీల్ బిల్ అనేది 2021 దాన్ని ప్రవేశపెట్టారనమాట. సో దీన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్ అనే అతను ఆయన బిల్లుని ఇంట్రడ్యూస్ చేశాడు. సో దాని ప్రకారం ఏంటి ఈ యొక్క వాళ్ళు ఏమని అడిగారో చట్టసభల్లో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు దీన్ని మనం డిబేట్కి పిలవండి, ఈ యొక్క బిల్లు గురించి మనం చర్చలు జరపాలి అని చెప్పారు. సో దీనికి సంబంధించినటువంటి అంటే అపోజిషన్ ఏం చేశారు? యొక్క హైపోక్రిటికల్ యాటిట్యూడ్ని చూపిస్తూ అపోజిషన్ ఏం చేశారు? దీని మీద డిబేట్ పెట్టాలని అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రీబెట్ అనమాట. అంటే దీనికి సంబంధించిన ఈ యొక్క చర్చను కావచ్చు లేకపోతే దాన్ని సంబంధించినటువంటి వివరణలకు సంబంధించినటువంటి అంశాలని డిబేట్ని కలగజేయకుండా ఆపేయడమే జరిగిందనమాట. స్పీకర్ ఏం చేశాడు? ఆయన ఆ యొక్క డిబేట్ అనేది జరగకుండా చూడాలి లోక్సభలో అనేది ఆఫ్ చేశాడు. ఏమని చెప్పాడంటే ఆయన ఈ చట్టసభలో ఎప్పటి వరకు అయితే ఈ యొక్క గొడవ లేకుండా ప్రశాంతంగా ఉంటుందో అప్పటి వరకు కూడా ఈ డిబేట్ అనేది జరగదు అని చెప్పాడు. సో చెప్పిన తర్వాత కూడా అక్కడ పరిస్థితి అనేది సాధారణ పరిస్థితిలోకి రాలేదు. ఆ డిబేట్ అనేది జరగకుండా అయిపోయింది. అసలు ఇతనెవరు? ఏదైనా కానీ డిబేట్ అనేది జరగాలి అంటే ఖచ్చితంగా ఆ డిబేట్ని జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆయన చట్టసభల్లో ఆ యొక్క డిబేట్ని జరగకుండా చూసేంత అంటే ఆయనకు అధికారం అనేది లేదనమాట. సో ఇప్పుడు మనం కనుక ఆల్ ఇండియా కిసాన్ సభ అనేది ముఖ్యంగా కొన్ని అంశాలను పాయింట్అవుట్ చేసిందనమాట. ముఖ్యంగా ఏంటి? ఈ యొక్క చట్టాలు అనేవి న్యాయపరమైనటువంటి ఈ యొక్క చర్చల్లోకి రాకుండానే ఈ చట్టాలు అనేవి ఏర్పడినాయి. దీంతోపాటు కొన్ని కొత్త అమెండ్మెంట్స్ అనేవి జరిగినాయి. సో ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించినటువంటి లీగల్ గ్యారంటీకి సంబంధించినటువంటి అమెండ్మెంట్ గురించి వీటి గురించి సరైనటువంటి అవగాహన అనేది లేదు. సో అలాంటి సమయంలో వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క డిబేట్ అనేది ఖచ్చితంగా జరగాలన్నమాట. రూల్ ఆఫ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫ్రీ డిబేట్ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. నాట్ స్టిఫిలిట్ అంటే స్టిఫిలిట్ అంటే ఆటంకపరచడం కావచ్చు, దాన్ని ఆపేయటం కావచ్చు చేయకూడదనమాట. సో రూల్ 362(1) ప్రకారం ఏం చెప్తున్నారు అంటే దీనికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ఏదైతే ఆ రూల్ ప్రకారం ఏంటంటే ఒక మోషన్ అనేది ప్రవేశపెట్టినప్పుడు ఆ యొక్క చట్టసభల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే మెంబర్ ఆఫ్ ద హౌస్ ఎవరైనా కానీ ఒక క్వశ్చన్ కావచ్చు ఏదైనా కానీ దాని మీద అడిగే అవకాశం అనేది ఉంది.
దాని మీద డిబేట్ పెట్టాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. స్పీకర్ ఏం చేయాలా, ఖచ్చితంగా ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని ఇవ్వటము, దానికి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అంటే ఆ ప్రేయర్ డిబేట్ ముందే దానికి సంబంధించిన అంశాలన్నీ ప్రస్తావించే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. సో ఆ డిబేట్ అనేది ఖచ్చితంగా ఏదైతే ఉందో ఆ బిల్లుకి కనెక్ట్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ బిల్లుని ఆ యొక్క డిబేట్ అనేది జరిగే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉందన్నమాట. సో స్పీకర్ అధికారాల ప్రకారం మనం చూసుకుంటే ఏంటి అంటే ఏదైతే ఉందో స్పీకర్ అనే అతను ఓవరాల్గా చూడాలి అంటే రూల్ 374 ఆఫ్ ఏ కింద ఏంటంటే ఈ యొక్క ఓవర్ రూల్ ద స్పీకర్ అంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే స్పీకర్ తన యొక్క పరిధిని మించి వ్యవహరించకూడదనమాట. సో ఈ యొక్క స్పీకర్కి ఉన్న అధికారం ఏంటంటే ఏదైనా కానీ ఈ యొక్క అడ్జాయిన్ అనమాట. అడ్జాయిన్ అంటే ఏంటి, పూర్తిగా ఆ చట్టసభను కొంతవరకు వాయిదా వేసే అవకాశం ఉంది, లేదా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఈ సిట్టింగ్ అనేది ఈ రోజుతో చట్టసభ ముగిసింది, నెక్స్ట్ మళ్ళీ సిట్టింగ్ అనేది టైం అనేది అనౌన్స్ చేసే అధికారం మాత్రమే ఉంది. కానీ ఆయన డిబేట్ని ఏదైతే ఉందో జరుగుతున్న డిబేట్ని ఆపేయటం కానీ లేకపోతే పెట్టాలనుకున్న డిబేట్ని కండక్ట్ చేయకుండా అంటే చర్చను కండక్ట్ చేయకుండా అందే అధికారం మాత్రం ఆయనకి లేదనమాట. సో ఇలాంటి పరిస్థితులు అనేవి మనం ఏంటి అంటే ఇలాంటి పరిస్థితులు మనం చూస్తే ఇదంతా ఆశాజనకంగా అయితే లేదు. సో ఈ యొక్క విధానం అనేది మనం ఏమైనా చూస్తే మన ఇండియా కావచ్చు, యూకేలో కావచ్చు, ఈ యొక్క ఏదైతే ఉందో వీళ్ళ ప్రొసీజర్ ప్రకారం కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల ప్రకారం ఏంటంటే రైట్ అంటే ఈ యొక్క పీపుల్ బై దే రిప్రజెంట్ అంటే ఎవరైతే వాళ్ళ యొక్క ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ తరపున వాళ్ళ యొక్క ఏవైతే ఉందో చర్చని ఆహ్వానించాల్సిన అవసరం స్పీకర్ అంటే ఆహ్వానించాలి, ఖచ్చితంగా స్పీకర్ యొక్క బాధ్యత అనమాట. సో November 29, 2021 అనేది ఈ యొక్క చట్టసభలో ఏంటంటే ఒక బ్లాక్ డేగా చెప్పడం అనేది జరిగింది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ మనం చూస్తే అండి, సో ఇంకో మంచి ఆర్టికల్ అండి. ఇప్పుడు మనకు బంగ్లాదేశ్ యుద్ధం అనేది రేపు December 17తో మనం చూస్తే కనుక బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం అనమాట. సో ఇప్పటికి 50 సంవత్సరాలు అనేది పూర్తి చేసుకుంది. 1971లో ఈ యొక్క యుద్ధం అనేది జరిగింది. భారతదేశం అనేది బంగ్లాదేశ్కు సహాయంగా పాకిస్తాన్ వ్యతిరేకంగా ఈ యొక్క యుద్ధం అనేది చేసిందనమాట. సో ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఎవరైతే మన భారతదేశ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఇప్పుడు బంగ్లాదేశ్ విజిట్కి వెళ్ళాడు అనమాట నిన్న. సో 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన రేపు December 17న ఏం చేస్తాడంటే అక్కడ ఒక టెంపుల్ అనేది ఉంది, ఈ యొక్క అంటే హిందువులకు సంబంధించినటువంటి రామ్నా కాళీ మందిర్ అనేది. ఈ రామ్నా కాళీ మందిర్ అనేదాన్ని 1971 మార్చి 27న ఏదైతే ఉందో వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు టార్గెట్ చేసి దాన్ని కూలగొట్టారనమాట. ఎందుకని అపోజిషన్ లీడర్స్ కావచ్చు, రిలీజియస్ మైనారిటీస్ అందరూ అక్కడ ఉన్నారని చెప్పేసి దాన్ని కూలగొట్టారనమాట. దాన్ని తిరిగి శంకుస్థాపన చేయాలి, దాన్ని తిరిగి మళ్ళీ ఆ గుడిని కట్టించాలని భారతదేశం ఎప్పటి నుంచో ఈ ప్రపోజల్ పెట్టినప్పటికీ ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత ఆ ప్రపోజల్ అనేది దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ అనేది వేసే అవకాశం అనేది ఉందన్నమాట. ఫౌండేషన్ స్టోన్ అనేది వేస్తున్నారు. దీనికి సంబంధించి రేపు ఏదైతే ఉందో రేపు ఈ యొక్క December 17నే ఈ యొక్క ఆవిష్కరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారనమాట. ఏది 50 సంవత్సరాల యొక్క విజయాన్ని అంటే ఈ యొక్క బంగ్లాదేశ్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని చేస్తున్నారనమాట. దీంట్లో భాగంగా మన భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఆ యొక్క ఫౌండేషన్ స్టోన్ వేస్తాడనమాట. దీంతో పాటు ఇంకా కొన్ని ఒప్పందాలు అనేవి జరిగినాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళ యొక్క పౌరుల యొక్క వీసాలు తొందరగా ఆమోదించాలి. ఈ COVID-19 కారణంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ని తొలగించాలి అని చెప్పేసి వాళ్ళు అడగడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగిందనమాట. సో ఇక నెక్స్ట్ ఏదైతే మన భారతదేశం ఈ యొక్క 1971లో యుద్ధంలో పోరాడిందో ఆ యుద్ధం అనేది మనం కనుక చూస్తే ఏదైతే ఉందో అంటే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనమాట, IPKF అనమాట. IPKF అంటే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేది ఇండియా హ్యాడ్ ఎండెడ్ డేట్ టు విత్డ్రా ట్రూప్స్ ఫ్రమ్ ఢాకా. అంటే ఇప్పుడు మన భారతదేశం ఏం చేసిందంటే ఢాకాలోకి వెళ్ళి పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాటం చేసి అక్కడి నుంచి యుద్ధం అయిపోగానే అక్కడి నుంచి బలగాలను ఉపసంహరించుకుందనమాట. ఆ యొక్క విధానం అనేది చాలా మంచి విధానం. అలా కాకుండా మనం అక్కడే కొనసాగి బంగ్లాదేశ్ మీద ఆధిపత్యాన్ని సంపాదించి బంగ్లాదేశ్ని కూడా మన భారతదేశంలో కలుపుకున్నాం అనుకోండి, అప్పుడు మన భారతదేశానికి వచ్చే చెడ్డ పేరు అంతా ఇంత కాదు అని చెప్పే ఆర్టికల్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఈయన ఏం చెప్తున్నానంటే ఈయన ఏదైతే ఉందో ఒకప్పుడు యొక్క అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క డిప్లొమేట్ అనమాట, ఇండియన్ డిప్లొమేట్ అనమాట, ఏదైతే చంద్రశేఖర్ దాస్ గుప్తా అనే అతను ఈయన ఏం చెప్పాడు అంటే ఈ యొక్క ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేది ఈ యొక్క ఆ టైంలో సాధించిన విజయం అనేది కనుక చూస్తే ఆ విజయాన్ని కేవలం అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీకో లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క జనరల్ ఎవరైతే ఉన్నారో అంటే ఆర్మీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మనక్షుకి ఎవరైతే ఉన్నారో అతనికో సంబంధించింది కాదు. అప్పుడు ఎవరైతే ఈ యొక్క యుద్ధంలో పాల్గొన్నారో ఇన్యూమరబుల్ అంటే లెక్కలేనంత మంది భారత జనాభా అందరికీ కూడా ఈ యొక్క విజయాన్ని మనం అంకితం ఇవ్వాలి. ఆమె ఏం చేసిందంటే ఇందిరాగాంధీ ఆ సమయంలో ఆ యొక్క విజయాన్ని ఆమె యొక్క విజయంగా ప్రకటించింది అని చెప్పారనమాట.
సో దీంట్లో భాగంగా ఏంటి, అప్పుడు ఉన్నటువంటి చాలామంది ఏదైతే ఉందో అడ్వైజర్స్ అనేవాళ్ళు, ప్రైమ్ మినిస్టర్కి కొంతమంది అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళ సలహాల మీదనే ఈ యొక్క యుద్ధంలో గెలవడం అనేది జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఆయన ఏం చెప్పాడు, ఈ యొక్క 1947 యుద్ధం ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మే 1971లో ఏదైతే ఉందో మన భారతదేశానికి సంబంధించి ఈ యొక్క యుద్ధం అనేది 9 నెలల కాలం టైం పెట్టుకొని యుద్ధానికి పోవాలనుకున్నారు. కేవలం 9 రోజుల్లోనే ఆ యొక్క యుద్ధాన్ని కంప్లీట్ చేసుకొని వచ్చారనమాట. ఎలా కంప్లీట్ చేశారంటే, మన భారతదేశానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళిక అనేది ఉంది. ఆ ప్రణాళిక అనుసరించే యుద్ధంలో మనం విజయం సాధించడం అనేది జరిగిందనమాట. శ్రీలంకకు సంబంధించినటువంటి 1947 యుద్ధంతో, అంటే అప్పుడు కూడా మన శ్రీలంకకు మన భారతదేశం నుంచి సైన్యాన్ని పంపించి శ్రీలంకకు సంబంధించినటువంటి ఆ యుద్ధాన్ని కొంతవరకు ఆపే విధంగా చేశాము. అప్పుడే ఈ యొక్క టైగర్లకి మన భారతదేశానికి వాళ్ళ మధ్య శత్రుత్వం ఏర్పడి, ఆ శత్రుత్వం అనేది చివరికి రాజీవ్ గాంధీ యొక్క మరణానికి దారితీసిందనమాట. సో దాంతో కంపేర్ చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఏంటి పరిస్థితి ఏంటంటే, మన భారతదేశం అనేది పాకిస్తాన్ సైన్యంతో పోరాడింది. కానీ ఇక్కడ శ్రీలంకలో వచ్చేసరికలా మనం కనుక చూస్తే, అంటే బంగ్లాదేశ్లో ఒక స్పష్టమైన విజయం వచ్చిన తర్వాతనే మన భారతదేశం యొక్క ఏవైతే బలగాలు అనేవి ఉపసంహరించడం అనేది జరిగిందనమాట. కానీ 1987 సంబంధించినటువంటి శ్రీలంక యుద్ధంలో మనం పొరుగువారి దేశాల మీద లేకపోతే పక్క శత్రు దేశాల మీద యుద్ధం చేయలేదు. మన భారతదేశ పౌరులు ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ శ్రీలంక వలస వెళ్ళిన వాళ్ళ మీద మనం యుద్ధం చేసాం. అంటే మన అన్నదమ్ముల మీద మనమే యుద్ధం చేసాము. దాంతోపాటు ఏం జరిగింది అంటే, అక్కడ పూర్తిగా ఆ యొక్క పూర్తి విజయం అనేది లేకుండానే, అంటే ఆ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. కనీసం వాళ్ళన్నా కానీ పూర్తిగా ఆర్మీ అన్న అడిచిపెట్టి వచ్చావా, ఆ పౌరులన్నా అడిచిపెట్టి వచ్చామంటే జరగలేదు. సో దీని కారణంగా దాంతో పోల్చడానికి వీలు లేదు. సో దాంతోపాటు ఏంటంటే, అప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు ఏదైతే ఉందో, అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క రెహమాన్ అనే అతను మన భారతదేశాన్ని బాగా సహకరించాడు. అసలు ఎందుకు యుద్ధం స్టార్ట్ అయిందంటే, ఈ యొక్క పాకిస్తాన్, అప్పుడు బంగ్లాదేశ్ని ఏంటంటే ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు, పాకిస్తాన్ని వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు అనమాట. ఈ యొక్క వెస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులు కొంతమంది, ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులు, ఈస్ట్ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ యొక్క రెహమాన్ అనే అతను, ఆయన ఈ యొక్క 1970లో జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క ఎలక్షన్స్లో, డిసెంబర్లో ఎలక్షన్స్, ఈ యొక్క పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరిగాయి అనమాట. ఆ ఎలక్షన్స్లో ఆయన చాలా ఘన విజయం అనేది సాధించాడు. అప్పుడు వెస్ట్ పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకుడు మనల్ని పాలించడం ఏందనే ఈ యొక్క ఆక్రోశం అనేది పెరిగింది. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వెస్ట్ పాకిస్తాన్ గొప్పది, ఈస్ట్ పాకిస్తాన్కు వాళ్ళ కింద పనిచేసే బానిసలాగా చూసేవాళ్ళు అనమాట. సో అలాంటి పరిస్థితులనే ఏర్పడినప్పుడు అప్పుడు ఆ యొక్క దాని మీద అనుగుణంగా ఆ యొక్క రెహమాన్ని చంపేయాలనే ఉద్దేశంతో వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ మీద ఆధిపత్యం చలాయించాలనే ఉద్దేశంతో వస్తే, అప్పుడు ఈ రెహమాన్ అనే అతనికి మన ఇందిరాగాంధీ సపోర్ట్ చేసింది అనమాట. ఆయన చర్చలు జరిపి సపోర్ట్ చేసింది. అందులో భాగంగానే యుద్ధం అనేది స్టార్ట్ అయిందనమాట. సో దానికి సంబంధించి ఈ యుద్ధం కారణంగా ఏంటి అంటే, మన భారతదేశం అనేది ఎప్పుడూ లేదు అంటే ఘన విజయాన్ని అనేది సాధించింది. ఎలాగా ఆ యొక్క ఇందిరాగాంధీ ఆమె ఒక చొరవ ఒక్కటే కాదు, అప్పుడున్నటువంటి ఎవరైతే ఉన్నారో కావు అనే అతను ప్రిన్సిపల్ అడ్వైజరీగా ఉన్నాడు, తర్వాత హక్సర్ అనే అతను ఆయన ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉన్నారు, సో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు హక్సర్ అనే అతను, పిఎన్ హక్సర్ అనే అతను ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు అంటే రష్యాతో మైత్రిత్వాన్ని వాళ్ళ యొక్క సలహా మీదనే ఆమె చేసింది ఇందిరాగాంధీ అని చెప్తూ ఈ యొక్క ఆర్టికల్ రాయడం జరిగిందండి. కానీ ఇది చెప్పాలి అంటే ఇందిరాగాంధీ విజయం అనే చెప్పాలి. ఆ కాలంలో ఉన్న పరిస్థితుల్లో ఎవరు కూడా ఇందిరాగాంధీకి సరైనటువంటి అంటే సలహాలు ఎవరు ఇవ్వలేదు. ఎంతప్పటికీ మనం ఓడిపోతాం, పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ ఉందనే భయపెట్టారే తప్పితే, ఇందిరాగాంధీ ఒక్కతే డైరెక్ట్గా రష్యాతో ఏదైతే ఉందో సంప్రదింపులు జరిపి ఆమె డైరెక్ట్గా, అంటే నెహ్రూ టైం నుంచి కూడా రష్యాతో మనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఇందిరాగాంధీ సమయంలోనే సెక్యులర్, సోషలిస్ట్ అనే 2 పదాలని మన భారత రాజ్యాంగ పీఠికలో ప్రియాంబుల్లో ప్రవేశపెట్టింది. సో ఆమె సమయంలోనే అనమాట. అంటే రష్యా అనేది ఈ 2 పదాలు మన రాజ్యాంగ పీఠికలో పెట్టామని, అంటే మన భారతదేశాన్ని ఏమనుకుందంటే రష్యా డెమోక్రసీ నుంచి మనం ఏదైతే ఉందో వాళ్ళలాగా ఏదైతే ఉందో కమ్యూనిస్ట్ పార్టీ లాగా సోషలిస్టుగా మారే అవకాశం ఉందనే అవకాశంగా అంటే మారిపోద్ది, మన భారతదేశం కూడా సోషలిస్ట్ కంట్రీ లాగా తయారవుద్దనే ఉద్దేశంతో వాళ్ళు మన భారతదేశాన్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారనమాట. అందులో భాగంగానే సెక్యులర్, సోషలిస్ట్ అనేది ఈ 2 పదాలు అనేవి మన భారత రాజ్యాంగం మొదట తయారైనప్పుడు లేవు. ఇది 42వ రాజ్యాంగ సవరణలోనే దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ఈ యొక్క 42వ రాజ్యాంగ సవరణలో భాగంగానే ఈ యొక్క సోషలిస్ట్, సెక్యులర్ అనే 2 పదాలని మన భారత రాజ్యాంగంలో ఇమడింపజేశారు. సో అలాంటి భావం కారణంగానే వాళ్ళు ఏంటంటే మన భారతదేశాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఆ సపోర్ట్ అనేది మన భారతదేశాన్ని విజయానికి దారితీసే విధంగా కారణమైందనమాట. సో ఇవండి ఈరోజు ఈ యొక్క హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.